హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనము అసలు మనం ఈ పీనట్స్ అంటే చెనక్కాయ పప్పులు అంటారు, వేరుశనగ గుళ్ళు అంటారు, చెనక్కాయ గుళ్ళు అంటారు. వీటిల్ని మనం అసలు ఏమేమి చేసుకుంటున్నామో వాటి వల్ల యూజ్ ఏంటో మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకుందాము. నిజానికి ఇవి మనం చాలా బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం దాని గురించి చూసుకుందాం మొత్తము. ఫస్ట్ దీన్ని మనం పీనట్ బటర్గా యూజ్ చేసుకుంటాం. దీన్ని బ్రెడ్ మీద రాసి తినొచ్చు. అలా తిన్నప్పుడు ఏంటంటే 2-3 పీసెస్కి అప్లై చేసి తిన్నప్పుడు మనకు ఆకలి అనేది బాగా ఆకలేస్తుంది, అప్పుడు ఏమి ఉండదు. కాబట్టి ఈ బటర్ తెచ్చుకొని బ్రెడ్ కూడా మన ఇంట్లో ఉంటే అసలు ఆకలికి మంచి ఆహారం అన్నమాట. అలాగే స్నిక్కర్స్, ఇందులో ఉన్నటువంటి పీనట్స్, ఇది ఒక చాక్లెట్ తిన్నా కూడా మనకి చాలా ఎక్కువ ఆకలి వేసినప్పుడు చాలా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పల్లీలది చట్నీ కారం అన్నమాట. కొంతమందికి చట్నీ చేసుకునే టైం లేదనుకోండి, దాన్ని ఇలా మిక్సీ చేసేసుకొని ఇలా చేసుకుంటారు. లేదా దీన్నే టిఫిన్లో కూడా నంచుకోవడం కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం శనక్కాయ పప్పుల్ని నైట్ అంతా నానబెట్టుకొని ఒక తడిగుడ్డలో కనుక మూట కట్టేసేసి దాన్ని బాగా దాని మీద బరువు పెట్టామనుకోండి, ఇలా మొలకలు వస్తాయి. ఇలా స్ప్రౌట్స్ అనేవి తినడం చాలా మంచిది. అందులో శనక్కాయ పప్పులవి ఇంకా చాలా మంచిది, తింటే చాలా బెటర్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పల్లీల చట్నీ అండి. అసలు టిఫిన్ అంటేనే అందులో ఇది ఉండాలి. సగం దీనికోసమే చాలా హోటల్స్ కూడా ఫేమస్ అయి ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. ఇది లేకపోతే మన బ్రేక్ఫాస్ట్ అనేదే వర్క్ అవ్వదు మన సౌత్ ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి అటుకుల ఉప్మా, దీన్ని పోహా అని కూడా అంటారు. ఇంకా మన ఉప్మాలో లేదా పులిహారలో లేదా ఇంకేదన్నా పకోడీల్లో దేనిలో అయినా సరే దీన్ని వేయించి వేసి ఒక యాడెడ్గా ఆ ఐటమ్కి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్లా దీన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. అది నెక్స్ట్ వచ్చేసి సలాడ్స్లో వాట్స్లో కూడా మనం ఈ శనక్కాయ పప్పులను యూజ్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, పులిహోరలో కూడా మన పులిహోరలో ఈ పప్పు తగులుతూ ఉంటేనే కొంచెం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శనక్కాయ ఉండలు అంటారు, పప్పు చెక్కలు అంటారు, ఇలా చాలా అంటారు. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే గవర్నమెంట్ అయితే ఇది ఇస్తుంది. ఎందుకు అంటే ఇది లో బీపీని తగ్గిస్తుంది, మనిషికి ఐరన్ని, ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ టైంలో లేడీస్ తీసుకోవడం అసలు ఇంకా చాలా మంచిదన్నమాట. నీరసం నుండి తగ్గించిద్ది, బేబీకి కావాల్సిన స్ట్రెంగ్త్ని, మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇది ఇస్తుంది. బెల్లంతో శనక్కాయ పప్పుతో కలిపి ఉండడం వల్ల ఈ పప్పు చెక్క కానీ ఈ పప్పు ఉండ కానీ. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం శనక్కాయ పప్పుల్ని వేయించి పొట్టు తీసి ఇలా స్నాక్స్ ఐటమ్గా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది చాలా మంచిది. దీంతో పాటు బెల్లం ముక్క కూడా కొరుక్కొని తింటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో ఇలా తిన్నా కూడా ఓకే, చాలా మంచిది. కొంతమంది అయితేనేమో శాండ్లో దీన్ని వేయించి మనకి పొట్లంలో కట్టిస్తారు 20 రూపీస్కి 30 రూపీస్కి. అలా కూడా మనం తినచ్చు. ఐటమ్ అనేది మన బాడీలోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా శనక్కాయ పకోడీ చేసుకుంటూ ఉంటారు. లేదా మామూలు పకోడీలోనే ఇలా కరివేపాకు వేయించి శనక్కాయ పప్పులు వేయించి అలా ఎక్సలెంట్గా. ఇంకా చాలా రిచ్ వాటిల్లో వెజ్ భోజనాలు పెట్టినప్పుడు లైక్ బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, వాటిలో కూడా ఆ కరివేపాకు ఎంత అందంగా ఉందో దానిలానే ఆ శనక్కాయ పప్పును కూడా భలే చేస్తారు, ఇలా కూడా వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ శనక్కాయ పప్పుల్ని ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. జర్నీ చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ శనక్కాయ పప్పుల్లో ఇలా రెడ్గా ఇలా పింక్ కలరు, ఇది పింక్ కాదు వైలెట్ కలరు, ఇలాంటి కలరు చాలా చాలా బాగుంటాయి. అలా ఉడకబెట్టినవి తినచ్చు, ఇలాంటివి వేయించినవి కూడా అమ్ముతారు, చాలా బాగుంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మన పల్లీల చట్నీ, అది కొబ్బరితో చేసుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వంట నూనెల్లో మనకి శనగ నూనె అంటాం మనము. అసలు ఈ పీనట్స్తో ఈ గ్రౌండ్ నట్స్తో చేసేసుకునేటువంటి ఆయిల్స్ అనేవి ఉంటాయి చూసారా, మనం పచ్చళ్ళు పెట్టిన దేనికైనా అసలు ఇది మనం తిరగమాత వేసేటప్పుడే
కర్రీలో శనగ నూనె వాడాము అంటే అంత ఎక్సలెంట్ స్మెల్ వచ్చిద్దు. అసలు ఈ ఆయిల్ లేకుండా మనం వంట అనేది అయితే అవ్వదు. అందుకని ఇది ఇంపార్టెంట్ వంటలోకి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి మనం చాక్లెట్స్ తినివ్వము, అయినా వాళ్ళు తింటారు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒక స్వీట్ లాగా, ఇలా బర్ఫీలాగా చేసి పెట్టడం, చాక్లెట్స్లా మనమే తయారు చేసి పిల్లలకి పెట్టామనుకోండి, వాళ్ళు బయట చాక్లెట్స్కి అలవాటు పడి జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివి ఏం తెచ్చుకోరు. అండ్ అలాగే ఇలా బెల్లము, ఈ శనక్కాయ పప్పులతో ఇలా క్యాండీస్లా పిల్లలకి తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి బోన్స్కి కానీ లేకపోతే ఐరన్ పరంగా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది అయితే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అండ్ అలాగే చూడండి, ఇందులో మన ఈ శనక్కాయ పప్పుల్ని యూజ్ చేసుకొని చాలా మంచి మంచి ఆయిల్స్ ఉన్నాయి. ఇది కోల్డ్ కంప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అంట. శనగ నూనె లేనిదే మనోళ్ళు పచ్చళ్ళు అనేవే, నిల్వ పచ్చళ్ళు అనేవే పెట్టరండి. సో ఇలా జరుగుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి శనక్కాయ పప్పుల వల్ల యూజ్ ఏంటి అనేది ఇంకోసారి చూసుకుందాం. యూజ్ ఏంటి అంటే, ఈ వేరుశనగల్ని మనం చాలా వంటల్లో యూజ్ చేసుకుంటూ వస్తాము. వంటలకు వచ్చేసి పులిహోర అవ్వచ్చు, లేకపోతే ఉప్మా అవ్వచ్చు, ఇలా అటుకులు ఉప్మా అవ్వచ్చు, పూహ, ఇలాంటి వాటిలన్నిట్లో మనము యూజ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే శనక్కాయ పకోడీ, సలాడ్స్, లేకపోతే ఇలా స్నాక్స్ ఐటమ్ వీటిల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. అయితే దీన్ని స్నాక్స్, వంటకాలు, సాస్లలో కూడా దీన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు పదార్థాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అండ్ అలాగే ఈ శనక్కాయ పప్పులు తినడం వల్ల ఏంటంటే దీనిలో విటమిన్లు, ఫైబర్లు, ప్రోటీన్స్, కొవ్వులు, మినరల్స్, ఫ్యాట్స్, ఇవన్నీ విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మన గుండె ఆరోగ్యం అనేది, మన వెయిట్, మన బరువు అనేది దాన్ని లిమిట్ చేయడానికి, బరువు నిర్వహించడానికి, అంటే ఒక లిమిట్లో పెట్టడానికి మన వెయిట్ని, అలాగే మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ని కంట్రోల్ చేయడానికి, అండ్ అలాగే మన డైజెషన్ సరిగా ఉంచడానికి ఈ శనక్కాయ పప్పులు అనేవి మనకి అవి తినడం వల్ల మనకి యూజ్ అవుతుందండి. అలాగే ఇవి మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, మన బ్రెయిన్ మంచి వర్క్గా ఉండడానికి, అలాగే ఎముకలకి, బలమైన ఎముకలకి, మన బేబీస్కి, వాళ్ళకి బోన్స్కి మంచి బలాన్ని ఇవ్వాలి అంటే ఇలా పప్పుండలు ఇవి మంచిదండి. అలాగే ఇది ఒక క్యాన్సర్ని నిరోధించడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది శోధ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుందండి. దీన్ని మనం ఏం చేస్తున్నాం, స్నాక్స్ గాను, ఏదన్నా జర్నీ చేసేటప్పుడు సులభమైన స్నాక్గా దీన్ని తీసుకుంటాము. కాల్చింది తీసుకుంటాము, ఉడకబెట్టినట్టు ఉన్నప్పుడు తీసుకుంటాము, లేకపోతే ఇలా శనక్కాయ పకోడీ లాగా, లేదా జర్నీస్లో అయితే ఇలా స్ప్రౌట్స్గా, మొలకెత్తిన విత్తనాలుగా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పోహా, ఉప్మా, వంటకాల్లో, సలాడ్లో, ప్యాడ్ థాయ్ వంట అంతర్జాతీయ వంటకాల్లో, ప్రోటీన్ బార్లలో కూడా వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ వెన్న కూడా ఉందండి. దట్ మీన్స్ ఏంటి, పీనట్ బటరే. శాండ్విచ్లు, స్మూతీలు ఇలాంటి వంటకాల్లో ఇది చాలా ఎక్కువ ఫేమస్. నెక్స్ట్ వచ్చి అన్ని మ్యాక్సిమం కొన్ని వంటల్లో అదనపు రుచి కోసం, యాడెడ్ టేస్ట్ కోసం దీన్ని మనం యూజ్ చేస్తాము. లేదా దాని యొక్క ఆ వంట చూడడానికి బాగుండడానికి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఈ ఐటెం ఉప్మా చూడండి, ఆ శనక్కాయ పప్పు లేసి ఎలా బాగా కనబడుతుందో, అండ్ అలాగే పులిహోర చూడండి ఎలా కనబడుతుందో. సో దాని యొక్క రూపం కోసం కూడా, అందంగా ఉండడం కోసం కూడా వాటిని మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే, మన గుండెకి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. సో హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది. కొంచెం తినగానే కడుపు నిండినట్టు ఉండడం వల్ల ఏంటి అంటే మనకి అది ఇచ్చే శక్తి ఏమో ఎక్కువ, మనం తినేది తక్కువ కాబట్టి మన బరువు అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, బ్రెడ్ మీద కొంచెం వేసుకుంటే చాలు ఈ పీనట్ బటరు ఆకలిని తగ్గించేస్తుంది, లేదా స్నిక్కర్స్ తింటే కొంచెం ఆకలి ఆగుతుంది అని. సో తినేది మనం తక్కువే, బట్ వచ్చే శక్తి మాత్రం ఎక్కువ. సో ఇది మనకి వెయిట్ లాస్కి
చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ని తగ్గిస్తుందండి. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం రాకుండా మనల్ని ఇది తగ్గిస్తుంది. అండ్ అలాగే వచ్చేసి బ్రెయిన్ హెల్త్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందండి. ఎందుకంటే ఇందులో విటమిన్ B3, రాగి ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే ఏజ్కి సంబంధించినటువంటి అభిజ్ఞా క్షీణత రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మన బ్రెయిన్ బాగా పనిచేయడానికి వేరుశనగలో నియాసిన్ అనే విటమిన్ B3 ఉండిద్దండి. దీనివల్ల మనకి మన బ్రెయిన్ బాగా పనిచేయడానికి వర్క్ అవుతుంది ఇది తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మన డైజెషన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది. ఇది మన డైజెషన్కి సహాయపడుతుంది. శరీరంలో ఏదన్నా మంట తగ్గించడానికి కూడా ఇది చాలా సహాయపడుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోషకాలు ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇందులో విటమిన్స్ ఏమేమి ఉంటాయి, E ఉంటుంది, B ఉంటుంది, B కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇందులో మినరల్స్ వచ్చేసి మెగ్నీషియం, రాగి, పొటాషియం ఇవన్నీ ఉంటాయి అండి. అలాగే ప్రోటీను, కొవ్వులతో నిండి ఉంటాయి కాబట్టి సో ఇది ఇచ్చేటువంటి శక్తి అనేది అమేజింగ్ అనమాట. చక్కగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇందులో ఓలిక్ ఆమ్లం అండ్ రెసర్వరాటాల్ వంటి యాక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. మనకి వృద్ధాప్య వ్యతిరేక ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. అంటే మనకి ఏజ్ పెంచకుండా కూడా ఇది ఆపుతుందంటండి. చూసారా, ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత డెఫినెట్గా మనం ఇవి తినడం చాలా మంచిదని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోన్స్ హెల్త్ అండి. ఇందులో కాల్షియం అనేది మనకి తగ్గిపోకుండా దాన్ని పెంచడానికి, బోన్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇందులో మెగ్నీషియం, భాస్వరం అనేవి ఉండడం వల్ల మన బోన్స్ చాలా చక్కగా ఉంటాయండి. చూసారు కదా, మన వెయిట్ లాస్కి కానీ ముఖ్యంగా చూసుకోండి, మన వెయిట్ లాస్కి కానీ అండ్ అలాగే ఏజ్ ఎక్కువ అయిపోతుంది అనకుండా ఉండడానికి, మనం యంగ్గా ఉండడానికి ఈ వేరుశనగ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. సో రియాలిటీ లైఫ్లో ఇలా ఎన్నో వంటకాల్లో కానీ ఎన్నో ఐటమ్స్గా కానీ తయారు చేసుకొని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇది మంచి ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపించి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.